మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. 44వ కీర్తన 8వ వచనము. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము. ప్రియ దైవజనమా, కోరహు కుమారులు ఈ భావాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. వారు దినమెల్లా దేవుని యందు అతిశయపడుతున్నాము అని తెలియజేస్తూ ఉన్నారు. మరి మనము కూడా దినమెల్లా దేవుని యందు అతిశయించాలి అంటే అది ఎలా సాధ్యపడుతుంది? ఏమి చేస్తే దినమెల్లా దేవుని యందు అతిశయించగలము అని వాక్యపు వెలుగులో ధ్యానిస్తే, మొదటగా చూసినట్లయితే దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనం ప్రకారం దేవుని పరిశుద్ధ నామముని బట్టి అతిశయించే వారముగా ఉండాలి. అవును ప్రియ దైవజనమా, దేవుని నామము మహిమగల నామము, భీకరమైన నామము, ఘనమైన నామము, ప్రభావము కలిగిన నామము, ఉత్తమమైన నామము. మన దేవుని నామము మహోన్నతమైన నామము. అన్ని నామముల కంటే పైనామము గలవాడు ఆయన. ఆయన నామాన్ని బట్టి దినమెల్లా మనము అతిశయించే వారముగా ఉండాలి. ప్రియ దైవజనమా, ఎంత గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నామో తలపోసుకుంటూ అందుని బట్టి అతిశయించే వారముగా ఉండాలి. రెండవదిగా చూసినట్లయితే దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 36వ వచనం ప్రకారం స్తుతించుచు అతిశయించే వారముగా ఉండాలి. మన దేవుని నామమును నిత్యము మనము స్తుతించబద్ధులమై ఉన్నాము. ఆయన నామము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు స్తుతింపదగినది. శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు ఆయన స్తుతినొందదగినవాడు. ప్రియ దైవజనమా, దినమెల్లా మన నోట స్తుతి ఉంటే అది మన జీవితాలను మార్చివేస్తుంది, మన స్థితిగతులను మార్చివేస్తుంది, మన బంధకాలను తొలగిస్తుంది. ప్రార్థన చేయలేని స్థితిలో మనముంటే కేవలము స్తుతించితే మన జీవితంలోని పరిస్థితులన్నీ అనుకూలపరచబడతాయి. కాబట్టి దినమెల్లా దేవుని నామాన్ని స్తుతిస్తూ అతిశయించే వారముగా ఉండాలి. చివరిగా మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనం ప్రకారం దేవుని గూర్చి పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయించే వారముగా ఉండాలి. అవును, ఏ విధంగా దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకొనగలము అంటే వాక్యము ద్వారా. అవును ప్రియ దైవజనమా, వాక్యము దేవుడై ఉంది కదా. మరి చూడండి, యెషయా గ్రంథము 34వ అధ్యాయం 16వ వచనం ప్రకారం యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకునే వారముగా ఉండాలి. అప్పుడు మనము దేవుని గురించి పరిశీలనగా తెలుసుకొనగలము. కాబట్టి దినమెల్లా ఏ రీతిగా దేవుని యందు అతిశయించగలము అని మనము ధ్యానిస్తూ ఉన్నాము కనుక దినములో కొంత భాగము పరిశీలనగా వాక్యమును ధ్యానిస్తే దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకొనగలము. ఆ రీతిగా దేవుని యందు అతిశయించగలము. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ దినం ఈ వాక్యము ద్వారా దేవుడు మన హృదయాలను సంధిస్తూ ఉండగా దినమెల్లా దేవుని నామమును తలపోసుకుంటూ, దేవుని నామమును స్తుతిస్తూ, దేవుని వాక్యమును ధ్యానిస్తూ దేవుని యందు అతిశయించే వారముగా ఉండడానికి అభ్యాసము చేసుకుందాము. అట్టి కృప దేవాది దేవుడు మనందరి జీవితాలలో అనుగ్రహించునుగాక. ఆమేన్. మా స్తుతికి రక్షణకు కారణభూతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. దినమెల్లా నీ యందు అతిశయించడానికి, నీ నామమును తలపోసుకుంటూ, నిన్ను స్తుతిస్తూ, నీ వాక్యమును ధ్యానిస్తూ మా జీవితాల్లో ముందుకు కొనసాగడానికి మీ కృపను అనుగ్రహించమని యేసతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా,
అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: ఎవరి సహోదరులైన 68 మందిని దావీదు ద్వారపాలకులుగా నియమించినాడు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.